ఇందాక కవితక్క గారి గురించి మాట్లాడారు. కవిత ఈడీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత గారిని బీజేపీ ఒకటైతే అన్ని 6 నెలలు జైల్లో ఎందుకు పెడతారు అని చెప్పేసి అడిగారండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత గారి పాత్ర లేదంటారా? ప్రూఫ్ చూపెట్టమని ప్రూఫ్ చూపెట్టండి. కోపంతో కేసీఆర్ గారు ఎదుగుతున్నారు, ఒక బిడ్డను లోపలేస్తే ఆగుతారని చెప్పేసి ఉద్దేశంలో భాగంగానే వేసిర్రు. ఈకు మన నిన్నటికి నిన్న కాంగ్రెస్కి సంబంధించిన జాతీయ నాయకురాలు సోనియా గాంధీనేమో A1 పెట్టిళ్ళు ఈడీలా, రాహుల్ గాంధీనేమో A2 పెట్టిళ్ళు. నేషనల్ హెరాల్డ్ కేసు అంతేనా? దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? దానికి సంబంధించిన ఆస్తులు 2000 కోట్లు. ఎప్పుడు? 2008లో 2000 కోట్ల ఆస్తులను 2009లో వీళ్ళ గవర్నమెంట్ రాగానే ఇమ్మీడియట్గా వీళ్ళు యంగ్ ఇండియా అనే ఒక దుకాణం పెట్టి దాంట్లో 39% వాటా రాహుల్ గాంధీకు సోనియా గాంధీకి ఉంటుంది. వాళ్ళు ఈ 2000 కోట్లకు సంబంధించిన ఆస్తులను 50 లక్షలకు కొన్నారే. దానికి సంబంధించిన కంప్లీట్గా అది ప్రూఫ్. అంటే కవిత గారు చేసిన ప్రూఫ్ చూపెట్టమనండి, ఒక్కటైనా చూపెట్టమనండి, ఎక్కడైనా చూపెట్టమనండి. దొంగ నా కొడుకులు వీళ్ళంతా దొంగలు. ఇవాళ పొద్దున్న లేస్తే తప్పు చేసి మళ్ళీ ఈడీ ఆఫీస్ ముందు ముసలి కన్నీరు కార్చుకుంటే ఇవాళ ధర్నాలు చేస్తారు వీళ్ళు. సిగ్గు శరం ఉన్న అదరపై మీకేమైనా సిగ్గు శరం ఉన్నదా? నాడు కవిత గారు జైలుకు పోతే సంకలు గుద్దుకున్నారు, తప్పు చేసింది కాబట్టి పోయిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇవాళ మీకు సంబంధించిన నాయకులు ఈడీలో A1 A2 ఉన్నారు. మరి వాళ్ళ గురించి మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఇవాళ లుచ్చా రాజకీయాలు, లుచ్చా కథలు వీళ్ళయన్ని. ప్రజలు ప్రతిదీ గమనిస్తారన్న, ఎవ్రీథింగ్ గమనిస్తారు. ప్రజలు అంత అమాయకులు కాదు, అంత తెలివి తక్కువలేమి కాదు అసలు. రైట్. దళితుని రాగానే దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు అన్నారు. చెయ్యని పక్షాన ఇప్పుడు చూస్తున్నామని ఎప్పుడు అన్నాడు? ఎలక్షన్ అంటే రాక ముందుకు ఎలక్షన్ల మేనిఫెస్టోలో ఏడ పెట్టలే బ్రదర్, గుర్తుపెట్టుకో. నేను నిండు సభలో అన్నారు, ఒక నిండు సభలో ఖచ్చితంగా చెప్పేది రండి. స్వయాన రేవంత్ రెడ్డి గారే ఒక నీ లెక్క నా లెక్క డిబేట్లో చెప్పిన రేవంత్ రెడ్డి గారే చెప్పిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. ఎక్కడ కూడా కేసీఆర్ గారు దళితులకి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ఎలక్షన్లకు పోలేదు. అది ఉద్యమ సమయంలో చెప్పిండు. ఎలక్షన్లకు ఎక్కడ కూడా పోలేదని చెప్పేసి మాట్లాడిండు. కేసీఆర్ గారు 2014 ఎలక్షన్ల క్యాంపెయిన్ లో ఎక్కడ కూడా చెప్పలేదు. దళితులకు సుదీర్ఘమైన పాలనలో దళితులకు మీరు ఏం చేశారు? దళితులకు దళిత బంధు పెట్టిండు. ఎంతమందికి వచ్చాయి? దళితులకు దళిత బంధు ఎంతమందికి వచ్చాయి? ఎంతమంది బాగుపడ్డారు? 3 ఎకరాల భూమి ఏమైపోయింది? దళిత బంధు ఏమైపోయింది? 10 లక్షలు ఇస్తామన్న కేసీఆర్ గారు ఎక్కడ పోయారని ప్రజలు అడిగారు కదా అప్పుడు. ఓకే డన్, నువ్వు బరాబర్ క్వశ్చన్ అడిగినావు. దళిత బంధు ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు తీసుకొని ఇస్తామని చెప్పేసి పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ని తీసుకున్నారు. రైట్. మొత్తం అక్కడ ఇచ్చిళ్ళు. మళ్ళీ దశల వారీగా దానికి బడ్జెట్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి దశల వారీగా విడుదల వారీగా అన్ని కాన్స్టిట్యూన్సీలలో అన్ని దళితులకు ఇస్తామని చెప్పిళ్ళు. అది కాన్స్టిట్యూన్స్లీ ప్రాసెస్ నడిచింది. ఆ తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత ఎవడేం చేస్తాడు? సరే దళిత బంధు అందరికి అందలేదు కాబట్టి కేసీఆర్ గారిని దించేసిళ్ళు. 15 లక్షలు ఇస్తాను, 12 లక్షలు దళిత బంధు ఇస్తా అన్నాడు. మరి వానెందుకు అడుగుతలేరు వీళ్ళు? అప్పటికే అకౌంట్లలో పైసలు పడ్డ వాటిని రిలీజ్ చేయని దళిత వ్యతిరేకి రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా కేసీఆర్ అనంటే దళిత పక్షపాతి. మీరు అన్నట్టు మనం అన్నట్టు కాదు. కేసీఆర్ దళిత పక్షపాతి. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డులో నిలబెట్టింది కేసీఆర్. స్వయాన సచివాలయానికే అంబేద్కర్ పేరు పెట్టండి కేసీఆర్. లుచ్చా రాజకీయాలు ఎందుకు చేస్తారండి వీళ్ళు? ఎప్పుడైనా రేవంత్ రెడ్డి అంబేద్కర్ గారికి పూలమాల వేసిన దాఖలాలు కనబడ్డాయా? మొన్న మేం ఫైట్ చేస్తే నువ్వు తీస్తావా మమ్మల్ని తీయమంటావా అని అంటే అప్పటికప్పుడు తీసారు అంబేద్కర్ విగ్రహానికి ఉన్న ఆ తాళాలు. వీళ్ళు మాట్లాడతారా? లత్కోర్ మాటలు, లుచ్చా మాటలు వీళ్ళవన్నీ. దళితుల్ని ఎంతమంది పదవులు ఇచ్చారు? ఎంతమందిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేశారు? ఎంతమంది పదవులు ఇచ్చుడేంది? ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు చేసాడేంది? నువ్వు గమ్మతున్నావు. మా విద్యార్థి నాయకులు అయినటువంటి పిడమర్తి రవికి ఎమ్మెల్యే 2 సార్లు ఇచ్చాడు. మా విద్యార్థి నాయకుడు అయినటువంటి బాలకసుమనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, ఎంపీ టికెట్ ఇచ్చిండు, విప్పు చేసిండు, జిల్లా ప్రెసిడెంట్ చేసాడు. మా విద్యార్థి నాయకుడు అయినటువంటి గ్యాదర్ కిషోర్ దళితునికి ఎమ్మెల్యే 2 సార్లు చేశాడు. మా విద్యార్థి నాయకుడు అయినటువంటి ఎర్రల శ్రీనివాస్కి SC/ST కమిషన్ చేశాడు. మా విద్యార్థి నాయకుడు అంటే క్రిషాంక్కి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటా పోతే నీకు
వందలాది మంది పేర్లు చెప్తాను నేను, వందలాది మంది పేర్లు చెప్తా. ఓన్లీ మా యూనివర్సిటీ గురించి చెప్తున్నా. ఇవాళ ఇదే యూనివర్సిటీ పునాల మీద నిలబడ్డటువంటి ఏర్పడ్డటువంటి రేవంత్ రెడ్డి ఏ ఒక్కరికైనా విద్యార్థి నాయకునికి ఇచ్చిండా? ఇదే క్వశ్చన్ మేము అడిగితే మల్లికార్జున ఖార్గే గారిని చేశాము, తర్వాత స్పీకర్ మీరా కుమారి గారిని చేశాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అరే మా రాష్ట్రం కాదు భయ్యాయి, మాకు సంబంధం లేదు. నేను పక్క రాష్ట్రాల డిప్యూటీ గురించి సీఎం బట్టి విక్రమార్కన్ చేయలేదా? మేము అనేది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు ఇవాళ గడప గడప తిరిగి ఈ యొక్క పదవి రావడానికి వాళ్ళు ప్రాకులాడపడ్డారు. వాళ్ళకేమి ఇచ్చినాం అంటున్నాం మేము, వాళ్ళకేమి ఇచ్చినాం అంటున్నాం. ఇవాళ విద్యార్థి నాయకులు పని చేయలేదా నీకు? ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ వాళ్ళకే ఇయ్యి, మా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి ఇయ్యి నువ్వు అంటున్నాం. ఇవాళ ప్రభుత్వ సలహాదారులుగా 8 మందిని పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పాలన చేస్తున్నావు, నువ్వేం లక్కోరు ముఖ్యమంత్రి అంటున్నాం మేము. వాళ్ళతో నీకేం సంబంధం? వాళ్ళతో నీకేం సంబంధం? వాళ్ళు గతంలో చంద్రబాబు కింద పనిచేసిన వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు తీసుకొచ్చి చేయడానికి నీకేమే సంబంధం? ఇక్కడ లేరా అధికారులు? ఇక్కడ లేరా విద్యార్థి నాయకులు లేరా? ఇక్కడ మేధావులు లేరా? ఇక్కడ అడ్మినిస్ట్రేటర్లు లేరా? అదే మా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఒక స్కాలర్కి, నీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినోనికి ఇప్పటి వరకు కనీసం ఒక కార్పొరేషన్ చైర్మన్ మా ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వలే వీళ్ళు. అదే అయ్యో ముర్రో అని గద్దె లేక గత్యంతరం లేక మొన్న మా అద్దంకి దయాగర్ గారికి ఇచ్చారు తప్ప వీళ్ళకు ప్రజల మీద ప్రేమ లేదు, వీళ్ళకు మా ఉస్మానియా యూనివర్సిటీ మీద ప్రేమ లేదు. మొత్తం నిర్వీర్యం చేయాలా, కథం పెట్టాలని చూస్తున్నారు తప్ప మళ్ళా 50 సంవత్సరాల వరకు మనం రామని క్లారిటీకి వాళ్ళు వచ్చారు. ఉన్నన్ని 3 సంవత్సరాలు ఇంకా కథం ఫుల్గా దంచుకోవాలా, ఎక్కడికక్కడ మొత్తం 1000 కోట్లు దంచుకోవాలా, మన కుటుంబాలు బాగుపడాలని చూస్తున్నారు. కానీ మీరు చేసిన స్కాములు, మీరు చేసిన అవినీతి, మీరు చేసిన దురాక్రమణాలు, మీరు చేసిన దాష్టికాలు, మీరు చేసిన దౌర్జన్యాలు ప్రతి చిట్టా బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నది. మీరు ఎక్కడ దాక్కున్నా, ఎలక పొక్కలు దాక్కున్నా కూడా మిమ్మల్ని గుంజుకొచ్చి నాడి రోడ్లో నిలబెట్టి బట్టలు ఇప్పి బాజాబ్తగా ముడ్డి మీద దన్నే రోజులు త్వరలోనే ఉన్నాయి. జరుగుతుంది అది. సరే,